కాసేపట్లో ప్రజాభవన్లో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన అన్ని పార్టీల ఎంపీల సమావేశం జరగనుంది. కేంద్రంలో పెండింగ్ సమస్యలే ప్రధాన అజెండాగా ఈ భేటీ జరగనుంది. అయితే తెలంగాణ ఎంపీల సమావేశానికి హాజరు కాకూడదని బీజేపీ నిర్ణయం తీసుకుంది. ప్రజాభవన్లో అఖిలపక్ష పార్టీల ఎంపీల సమావేశం ఉందంటూ తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆహ్వానించినందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు చెబుతూ లేఖ రాశారు. బీజేపీ ఎంపీలకు ఆలస్యంగా సమాచారం అందిందని, అప్పటికే వారి వారి నియోజకవర్గాల్లో ముందస్తు కార్యక్రమాల్లో ఎంపీలు ఉన్నారని లేఖలో తెలిపారు. అధికార అనధికార కార్యక్రమాలు ఉన్నందున సమావేశానికి హాజరు కాలేకపోతున్నామని చెప్పారు. ప్రాధాన్యత కలిగిన కీలకమైన అంశాలపై అర్థవంతమైన చర్చ జరిగేందుకు కనీస సమయం అవసరం ఉంటుందన్నారు. భవిష్యత్తులో ఎప్పుడైనా ఇలాంటి సమావేశాలు నిర్వహించాలని భావిస్తే ముందుగానే తెలియజేస్తారని ఆశిస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఇక ముందు కూడా చిత్తశుద్ధి, అంకిత భావంతో తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తూనే ఉంటామని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రజాభవన్లో ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ కు అటు బీఆర్ఎస్ కూడా దూరంగా ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. శ్వేత, ఇప్పటివరకే బీఆర్ఎస్ నుంచి మాత్రం 4 ఎంపీలు కూడా ప్రజాభవన్లో జరుగుతున్న సమావేశానికి మాత్రం హాజరు కాలేదు. నిన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షత జరిగిన సమావేశం అనంతరం కూడా ఈ సమావేశానికి హాజరవ్వాలా లేదనే దానిపై కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. రాజ్యసభలో మాత్రం ఆ బీఆర్ఎస్కి సంబంధించిన 4 ఎంపీలు ఉన్నారు కాబట్టి తెలంగాణకు సంబంధించిన వాటాల విషయంలో మాత్రం రాజ్యసభలోనే తెలుసుకుంటాము, కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రం ప్రశ్నిస్తాము అంటూ కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ సంబంధించిన ఆ ఎంపీలు అయితే తెలుపుతున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సమావేశానికి సంబంధించిన మాత్రం నిన్న సాయంత్రం ఏదైతే డిప్యూటీ సీఎం భట్టి కార్యాలయం నుంచి మాత్రం ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళ ఉదయం కూడా బట్టి కాల్ చేశారు కానీ ఈ సమావేశానికి మాత్రం మేము హాజరు కాలేము అంటూ కూడా ఇప్పటివరకు ఒక క్లారిటీ ఇచ్చిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఆ తెలంగాణకు సంబంధించినందుకు డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి హాజరు కాము కానీ ఏదైతే పార్లమెంటు సమావేశాలు ఉంటాయో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మాత్రం ఆ తెలంగాణకు సంబంధించిన వాటాల విషయంలో మాత్రం తన గళాన్ని వినిపించడానికి తెలంగాణ ఆ ప్రజల ఆకాంక్షల కోసం మాత్రం బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుందనే దానిపై కూడా ఒక క్లారిటీ ఇస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటివరకే ఆ రాజ్యసభకు సంబంధించిన మాత్రం రాజ్యసభలో మాత్రం తన గళాన్ని వినిపిస్తాము. తెలంగాణకు సంబంధించిన వాటాల విషయంలో మాత్రం ఏదైతే ఆ బీజేపీకి సంబంధించిన 8 మంది ఎంపీలు ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన 8 మంది ఎంపీలు ఉన్నారు. కానీ వాళ్ళు మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రం ఎక్కడ కూడా ఆ పార్లమెంట్లో ప్రశ్నించలేకపోతున్నారు. కాబట్టి బీఆర్ఎస్ ఆ పక్షాన మాత్రం ఇప్పటివరకే పార్లమెంట్లో ఎవరు కూడా ఎంపీలు లేని నేపథ్యంలో మాత్రం రాజ్యసభలో ఉన్న 4 ఎంపీలకు మాత్రం కంపల్సరీగా తెలంగాణకు సంబంధించిన ఆ హక్కుల విషయంలో మాత్రం ఎక్కడ కూడా వెనుకాడకుండా తెలంగాణ ఆకాంక్షలను కూడా నెరవేర్చే విధంగా కూడా మేము అక్కడ ప్రశ్నిస్తామని చెప్పి దానిపై కూడా ఓ క్లారిటీ ఇస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రేపటి నుంచి జరగబోయే ఈ పార్లమెంటు సమావేశంలో మాత్రం బీఆర్ఎస్ ఎలాంటి గళాన్ని వినిపించబోతుంది, తెలంగాణకు సంబంధించిన మాత్రం కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా అన్యాయం చేస్తుంది అని దానిపై కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్ ఆరోపణలు కూడా చేస్తున్న నేపథ్యంలో మాత్రం ఈసారి ఏ విధంగా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రం రాజ్యసభ వేదిక నుంచి కూడా ఆ బీఆర్ఎస్ ఎంపీలు ప్రశ్నించబోతున్నారు అనే దానిపై కూడా క్లారిటీ అయితే రావాల్సింది. శ్వేత. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.